నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవం అంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. ఒక యవనాధికారి వెళ్ళి నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలన్నాడు? స్వార్థ పాఠ్యభాగాలు అయ్యా 10 ఆజ్ఞలు తూచ తప్పకుండా జరిగించమని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి చేస్తానండి, వాటికి ఏం కుదరలేదు లేదు. ఇంకా ఏంటి అంటే యేసు ప్రభు గ్రహించి ఏమన్నాడైనా, నీకున్న ఆస్తి అంతా అమ్మి ఎవరికమ్మన్నాడు? పేదలకు ఇచ్చేసి అప్పుడు నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్యంలో స్వార్థ పాఠ్యభాగంలో 17వ అధ్యాయంలో ఈ 2 వచనాలు మనం ఏం చదువుతుడు? యేసుక్రీస్తును కలిగి ఉండటే నిత్య జీవము, యేసుక్రీస్తును ఒప్పుకున్నటే నిత్య జీవము, యేసుక్రీస్తును ప్రేమించడమే నిత్య జీవము, యేసుక్రీస్తును కలిగి ఉండటమే నిత్య జీవంలోనికి ప్రవేశించటం. యేసు ప్రభువుని కలిగి ఉన్నాము అంటే మనం మరలా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పెంట వైపు మనము చూస్తామండి? లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వైపు చూస్తామా? లోకంలో ఉన్న అందచందాల వైపు చూసి మురిసిపోతామా? లోకంలో ఉన్నటువంటి లోహాలు, బంగారం, వెండి, ఖనిజాలు వైపు చూసి అబ్బా ఎంత బాగున్నాయో అంటామా? లోటు భార్య ఉంది అంటామండి. యేసు ప్రభుని కలిగి ఉన్న తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ఏ సిరి సంపదలను తలవంచమండి. యేసు ప్రభుని కలిగి ఉన్నాక ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఆధిపత్యాలను మనం కోరుకోమండి. కోరుకుంటామా? ప్రభునందు ప్రియమైనటువంటి వారు, యేసు క్రీస్తును కలిగి ఉన్నట్టు ఏ నిత్య జీవము అని యేసు ప్రభు చెప్తున్నారు ఈ మాటలో. ఈ లోకాన్ని నేను ప్రేమించలేదు, ఈ లోకం కొరకు నేను ప్రార్థించట్లేదు అయ్యా. ఈ లోకం పుట్టక ముందు నీవు నన్ను మహిమపరిచావు. ఇదిగో నీ మహిమార్థమై నీవు నాకు అప్పగించినటువంటి ఆత్మల నిమిత్తమై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు నన్ను ఏ విధంగా ఎరుగున్నారు? వారు నిన్ను ఎరిగినటువంటి వారుగా నేను వారు కలిసి ఉండేటట్టుగా దీవించు, ఆస్వాదించు. వారితో నేనులాగున, నాతో వారులాగున, వారు మేము కలిసి మీతో ఉండులాగున ఈ ప్రజానీకాన్ని ఆశీర్వదించు, దీవించు ప్రభు అని యేసు ప్రభు వారు తనను నమ్మినటువంటి శిష్యుల నిమిత్తమై, తనను వేడుకున్నటువంటి విశ్వాసుల నిమిత్తమై ఆయన తండ్రి చిత్తానుసారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఎవరు చిత్తానుసారంగా చేయాలండి? మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి చిత్తమా కాదా? ప్రభువా, నాకు తెలిసిన వారికి 7 అంతస్తుల మేడ ఉంది, నాకు 14 అంతస్తుల మేడన్నా కావాలి. తండ్రి చిత్తమది. అతిగా ఆశపడటం తండ్రి చిత్తమండి కాదు కదా. అతిగా ఆశపడటం అనేటువంటిది తండ్రి చిత్తం, దేవుని చిత్తం. నేడు నాకు అనుదిన ఆహారము దయచేయడం. బీదనాథుడు ప్రార్థన చేశాడు, అనుదిన ఆహారము దయచేశాడు. ఏలియా ప్రార్థన చేశాడు, అనుదిన ఆహారము. పరలోకానికి వెళ్ళేంతగా వారు ఆస్వాదించబడ్డారు. ప్రభునందు ప్రేమైనటువంటి తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని వాక్యం తెలియజేస్తాము కదా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేస్తుంది ఏంటంటే, ముఖ్యంగా దేవునికి మనం చేసే ప్రార్థన మహిమకరంగా ఉందా లేదా? దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? దేవుని చిత్తంలో మనం చేసే ప్రార్థన ఆయన ఇష్టపడతాడా లేదా? ప్రీతికరమైనటువంటి సువాసనగా పరలోకానికి వెళ్ళే విధంగా మనం చేసేటువంటి ప్రార్థన ఉందా? మనం చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే ఏం చేయాలి? పాత నిబంధన ప్రవక్తలు ఏం చేసేవారు? సమర్పించుకుని తమ జీవితాలను సమర్పించుకుని. నీతిమంతుడు లేడు, ఒక్కడు ఉన్నాడండి. మోషే నీతిమంతుడా? నేను నీతిమంతుడు ప్రభు అన్నాడు ఆయన. యెషయా అన్నాడా? నేను చాలా గొప్పవాడు ప్రభు అన్నాడా? యెషయా ప్రవక్త నేను చాలా గొప్పవాడు ప్రభు, నేనేంటి వాళ్ళకి సేవ చేయని అన్నాడా? నా పెదవులు అపవిత్రమైనవి ప్రభువా, నేను నీ పనిలో సరిపడేటువంటి వాడను. మోషే నేను నోటి మాటలు కలిగినటువంటి వాడు దేవా, నేను నీ పని చేయలేను ప్రభువా. కాపురులైనటువంటి వారిని
దేవుడు పిలుచుకున్నాడు. ఏం చేశాడమ్మా? దేవుడు పిలుచుకున్నాడు. పిలిచి వారికి ఎవరినిచ్చాడు తెలుసు? సహాయంగా పరిశుద్ధాత్మకు సహాయంగా ఇచ్చాడు. ఎవరిచ్చాడు? పరిశుద్ధాత్మను సహాయంగా ఇచ్చాడు. ఆ సేవకులకు తోడుగా ఎవరుంటారంటే వారి పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఆయన జనాభాలు 7 సేనలు. పరలోక రాజ్యంలో ఎన్ని సేనలు ఉన్నాయి? పేతురు బండలతో చెవి నరికేసినప్పుడు ఈ మాత్రానికి నీకెందుకే శ్రమ, నేను తలుచుకుంటే పరలోకం నుంచి 7 సేనలు దిగొస్తాయి, పరిగెట్టించి తరుపుతాయి. అది కాదు నా పని. ఈ లోక కళ్యాణం నిమిత్తమై నేను సిలువ వేయబడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క రక్షణార్థమై నా పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాలి. ఇది కాన్సెప్ట్. ఎందుకు ఆవేశపడతావు? ఎందుకు ఆవేశపూరితుడు వైపు లోకానుసారంగా వ్యవహరిస్తావు, ప్రవర్తిస్తామని పేతురుని గద్దించినటువంటి వాక్య సందేశాన్ని మనం వింటూ వచ్చాము. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ విధంగా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు తనను నమ్మినటువంటి ప్రజలందరి నిమిత్తమై వారికి తోడుగా పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేసే పని ఏంటంటే మనము మూలుగుచ్చు. శిలువ మొదలు అమ్మ ఏం చేసింది? మూలుగుచ్చు ఎక్కెక్కి మాటలా మూలపటువంటి మాట్లాడతాయా? ప్రభావాలు ఎకరం భూమి నాకు 7 దశల మేడి, లేకపోతే మామిడి తోట, కొబ్బరి తోట కూడా ఇచ్చే ప్రభావ, నేను ఇంకేం మర్చిపోయినేమో ఆలోచించు, చెరువులో చేపలు రొయ్యలు ఇంకా దాంట్లో ఉన్నటువంటి పీతలు కూడా ఇచ్చి అన్నిటికీ రోజు మాట్లాడాలి. ఆత్మ నింపుదల పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ హృదయంలో వచ్చి ఆ హృదయ ఘోష ఏ విధంగా మారిపోతుందంటే మూలుగులుగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ నింపుదల హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మూలుగులు వస్తాయి ఏంటండి? ఆ మూలుగులు దేవునికి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చక్కని తాత్పర్యాన్ని ఇచ్చే విధంగా మార్చి దేవుని యొక్క పరిశుద్ధమైన లోకానికి ఆయన పాదాల సన్నిధికి చేరుస్తాడట. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనకు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చి మన ప్రతి అవసరతను యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు తీర్చడానికి మనకు మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. యావత్ ప్రపంచంలో ఆరాధన జరుగుతున్నాయి. దానిలో జరుగుతున్నాయి లేదా? సామాన్యంగా జరగట్లేదండి, చాలా వైరాగ్యంతో జరుగుతున్నాయి. పాత నిబంధన ప్రాసెస్ జరుగుతుంది, కొత్త నిబంధన ప్రాసెస్ జరుగుతుంది, ఆది అపోస్తలుల ప్రాసెస్ జరుగుతుంది. పౌలైన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని పరిచర్యని తొదముట్టిస్తున్నాడు, దేవుని యొక్క జీవ జలాల వైపు నడిపిస్తున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారు యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకొని, ఎంతగా దేవుని మీద ఆధారపడి, ఎంతగా దేవుని చిత్తాన్ని కనుగొని వెతికి దేవునికి ప్రార్థన చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ విధంగా మనము కూడా ప్రీతికరమైనటువంటి పాత్రలుగా, దేవునికి సువాసనలు కలిగినటువంటి పాత్రలుగా మారిపోవాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్గా యేసు ప్రభువుని కలిగి ఉండాలని ఎరిగి ఉండడం కాదు, ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కలిగి ఉండాలి. ఎరిగి ఉంటే కొన్ని రాయితీలు వస్తాయి, కొన్ని రాయితీలు కానీ కలిగి ఉంటే ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడండి. కూడా కలిగి ఉంటే ఏంటంటే యేసు ప్రభువుని మనము మన సహోదరుడిగా, యేసు ప్రభుని మనము మన తండ్రిగా, యేసు ప్రభుని మనము మన దైవంగా మనం కలిగి ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన, ఆనాడు అబ్రహాము ప్రార్థన సింధూర వృక్షం దగ్గర ఏ విధంగా ఆలకించాడు, ఆ విధంగా మన ప్రార్థన అయినా ఆలకించి ప్రతి క్షణము కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఒంటరిగా ఉన్నాను పెద్దలు అనుకుంటున్నావు, కానీ నీతో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు అన్న విషయాన్ని గమనించగలుగుతున్నామా? నేను ఒక్కనే ఉన్నాను ఈ ప్రార్థన గదిలో, ఎంతో కన్నీటి పర్యంతమైన ప్రార్థన
ఈ ప్రార్థన ఎవరికి తెలియదు, మరి ఎవరికి తెలుసు? దేవునికైనా తెలుసా? దేవునికి తెలిసే విధంగా మన కన్నీటి ప్రార్థన ఉందా లేదా? హృదయమన్నెడు తలుపునంత యేసు నాదుండు. వాడమా సదయుడనుచు తట్టుచు నిలుచున్నాడు పరికించి చూడా. నిలుచున్నాడు పరికించి చూడా. అతడు పరుడుగాను రక్షకుడు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడుగాను రక్షకుడు ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపునంత యేసు నాదుండు. హృదయమన్నెడు తలుపునంత యేసు నాదుండు. నిలచి సదయుడనుచు తట్టుచు సకల విధములను. సదయుడనుచు తట్టుచు సకల విధములను. ఎవరున్నారంటే మనం ప్రార్థన చేస్తున్న సమయంలో మన పక్కన? మనం ప్రార్థన చేస్తున్నాం, మోకరించాం, కానీ కళ్ళు మూసుకున్నామంటే మన ముందు ఎవరున్నారు? ఎవరు లేరు, మనమే చేసుకున్నాం అనుకుంటున్నారా? ఎవరికి తెలియదు మన ప్రార్థన అనుకుంటున్నారా? దేవుని యొక్క దూత పరిశుద్ధాత్మ దేవుడిగా మన ప్రార్థన ఆలకించడానికి మన ముందుకు వస్తుంది. మన ముందుకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనను ఆలకించి దోషులతో పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు. తదుపరి ఆయన ఆమేన్ అని ముద్ర వేస్తున్నాడు. మన అవసరత, ప్రతి అవసరం యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తున్నాడంటే లేదా? మనకిచ్చిన ఆరోగ్యం ఆయనది, మనకిచ్చిన తలాంతులైనవి, మనకిచ్చిన తలంపులైనవి, మనకిచ్చిన నడిపింపు అయింది, మనకిచ్చిన మందిరం అయింది, మనకిచ్చినటువంటి ఆహారం అయింది, మనకిచ్చినటువంటి జ్ఞానం అయింది, మనకిచ్చినటువంటి తెలివైంది, మనకిచ్చినటువంటి ఘనత ఎవరికండి? ఎవరిచ్చారు? ఆయన ఎంతగా స్తుతించిన ఆయన రుణము మనము తీర్చగలమా? ఎంతగా ఆయన స్తుతించినా, ఎంతగా ఆయన మహిమపరిచినా, ఎంతగా ఆయన మనము కనపరిచినా ఆయన రుణము మనము తీర్చలేము. ప్రభునంత ప్రియమైన ఆ విధంగా దేవుని మీద ఆనుకున్నటువంటి ప్రతి ఒక్కరు చూడండి. 1 తిమోతి 2:5 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఎవరండి ఆయన? ఈ మాటలు వింటా ఉంటే నిజంగా ఒళ్ళు చదవరకు రావాలండి, రోమాలు లెక్కపడవాలి, ఒళ్ళు పులకించాలి, ఆత్మ పరవశించాలి. దేవుని మాటల్లో ఉన్నటువంటి కమ్మదనం, దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయత, దేవుని మాటల్లో ఉన్నటువంటి బలము. ఏ విధంగానైనా సరే నా స్వజనులకు రాష్ట్రం గుర్తించైనప్పటికీ నా సంఘాన్ని రీమోడల్ చేసుకోవాలంటాడు పౌలు, నా సంఘాన్ని నేను కట్టుకోవాలంటాడు పౌలు. ఎమ్మాయి గ్రామం పేతురు యోహాను నడుస్తూ ఉండగా వారితో ఏకీభవించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కాదా? యేసు అనేటువంటి మధ్యవర్తి ఆయన నరుడు కాదా? ఆయన మాట్లాడుతూ ఉండగా మన హృదయంలో మంట పుట్టలేదా అంటాడు కదండి పేతురు. ఆయన మనతో మధ్యవర్తిగా ఉండి మన మధ్య మాటలో మాటేసి ఊసులో మూసేసి ఆయన మనతో నడిచాడే. ఆ నడిచినంతసేపు, ఆయన మనతో ఉన్నంతసేపు, ఆయన మనతో మాట్లాడినంతసేపు మన హృదయంలో మంట పుట్టలేదా?
పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉంటే, ఆయన మాటల్లో మనం ఉంటే, యేసు ప్రభువుని మనం మధ్యవర్తిగా, యేసు క్రీస్తుని మనల్ని రక్షించినటువంటి రక్షకుడుగా మనము కలిగి ఉన్నట్లయితే మన హృదయాలు ఏం పుట్టాలంటే రోషం పుట్టాలంటే దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విస్మరించాలి, విసర్జించాలి, త్యాగం చేయాలి, దేవుని కొరకై నన్ను నేనుగా అంకిత భావంతో దేవునికి సమర్పించుకోవాలి, సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలి అని అనుకోబట్టే పౌలు అంతగా చక్కని సువార్త అందించాడు. నేను క్రీస్తుకు ఖైదీని కదా అంటాడు. జీవిత ఖైదీ తెలుసా? బాగా ఈ లోకంలో తప్పు చేసినటువంటి వాళ్ళని 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు జీవిత ఖైదు చేస్తారు. వాళ్ళ లైఫ్ ఇంచుమించుగా అయిపోతుంది. 14 సంవత్సరాలు అంటే ఇంకేమవుతుంది, అయిపోతుంది కదా. అలా ఈయన అంటాడు, నేను క్రీస్తు ఖైదీని, దేవునికి నేను సమర్పించుకున్నాను, దేవుని యొక్క అడుగుజాడలో నేనున్నాను, దేవుని యొక్క మాటలో నేనున్నాను. ఆ మాట మీరు నేను బయటికి ఏ ఉపద్రవము నన్ను విడదీయగలదు. వస్త్రహీనత, ఆహార లేవ, ఏ అసమానత, ఏ బలహీనత, ఏ విధమైనటువంటి వ్యాధ, ఏ విధమైనటువంటి బాధ, చెల, ఎండ, వాన, ఏ ఉపద్రవం దేవుని యొక్క వాక్యం నుంచి, దేవునికి సన్నిధి నుంచి, దేవుని ప్రేమ నుంచి నన్ను విడదీయగలదు. నాలో ఏ పాపమైన చూడగలరా మీరు అంటేసుకుంటారు, నాలో ఏ కొంచెం లోపమైనా పట్టుకోగలరా మీరు శాస్త్రులారా పరిచయగలరా? ఎందుకయ్యా విడివిడి జ్ఞానంతో విచ్చలవిడితనంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ధర్మశాస్త్రానికి ప్రతికూలంగా బ్రతుకుతున్నారే? జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి, ఆ పేర్లు కొట్టేయించుకోవడానికి మీరు చూస్తున్నారే, ఇది సబబా? నాలో ఏమైనా పాపం ఉంటే మీరు చూపించగలరా? శాసిస్తున్నాడు యేసుప్రభువు, ప్రేమిస్తున్నాడు పౌలు, ధ్యానం చేస్తున్నాడు ఇర్మియా, విజ్ఞాపన చేస్తున్నాడు ఏలీయా, ఏకీభవిస్తున్నాడు మోషే. వీళ్ళందరి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి దేవుడు, వీళ్ళందరి ప్రార్థన ఆలకించిన దేవుడే నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడానికి ఈరోజు ఒలి పీఠము మీద ఆసీనుడై ఉన్నాడు. కేవలం నిరుద్ధరులకు కాదు, మనము ఒక విశ్వాసము, దేవుని యొక్క విశ్వాసము విజయానికి సాదృశ్యం.